కానీ ఏవో ఆలోచనలు, ఏవో మనసులో కలిగిన అనుమానాలు, ఆలోచనలు పశువుల్ని కూడా ప్రభావితం చేశాయి. చుట్టూ ఉన్న దాసదాసి జనాంగాల్ని ప్రభావితం చేశాయి. ఇప్పటిదాకా మనం అనుకుంటున్నాం ఏంటంటే, మన మనసులో కలిగే ఆలోచనలు మన బాడీని మాత్రమే డ్యామేజ్ చేస్తాయి అనుకుంటున్నాం. కానీ మనకు వెలపట్టున్నటువంటి వ్యక్తుల్ని కూడా మన ఆలోచనలు ప్రభావితం చేస్తాయి అనేది బైబిల్ చెప్తున్న సత్యం. నీ ఫ్యామిలీలో కొంతమంది కుటుంబ సభ్యులు ఉన్నారు తమ్ముడు, నువ్వు భక్తిపరుడుగా ఉన్నావు, దేవుని సంబంధిగా ఉన్నావు, లేదా కుటుంబ భారం కలిగి ఉన్నావు, వాళ్ళ గురించి నువ్వు చేసే ఆలోచనలు వాళ్ళని కూడా డ్యామేజ్ చేస్తాయి. అదే నువ్వు వాళ్ళ గురించి ఆశీర్వాదకరమైన ఆలోచనలు కలిగి ఉన్నావు అనుకో, ఆశ్చర్యంగా వాళ్ళు అదే రూట్కి వస్తారు. నీ ఆలోచనలు నిన్నే కాదు, నీ చుట్టుపక్కల ఉన్న వ్యక్తుల్ని, వాతావరణాన్ని, పరిస్థితుల్ని నెగిటివ్గానైనా మార్చగలవు, పాజిటివ్గానైనా మార్చగలవు. వింతగా ఉంది కదా.